దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వాక్య భాగము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను. ఆశ మన జీవితంలో మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కానీ ఆ ఆశ మనల్ని చాలా డిసప్పాయింటెడ్గా కలిగి ఉండడానికి అవకాశం కూడా కల్పిస్తుంది. ఆశ లేదా కోరిక నెరవేర్చకపోవడం వల్ల మనము చాలా డిసప్పాయింట్ అవుతామనేది దేవుడు చెప్పిన మాట. గమనించండి మీరు ఈ వాక్య భాగాన్ని. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. కోరిక లేదా ఆశ సఫలం కాకుండడం వల్ల హృదయము నొచ్చుకును అని రాయబడ్డది. అలాగనే దేవుని వాక్యంలో మరొక సందర్భంలో చెప్పబడ్డది ఏంటంటే, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. 23వ అధ్యాయము 18వ వాక్యం. ఇక్కడ అలసి ఉన్న వారిని అనే మాట గమనించండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను. దేవుని మీద మనకున్న ఆశ, దేవుని అందలి మన యొక్క కోరికను ఆయన నెరవేర్చువాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచుదును గాక అన్నాడు కీర్తన 24వ వాక్యంలో. అలాగనే కీర్తన గ్రంథము 145వ కీర్తనలో 19వ వాక్య భాగం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మన జీవితంలో దేవుని పట్ల భయము, భక్తి కలిగిన ఉండడం జ్ఞానానికి మూలం. కనుక దేవుడు అలసిన నీ జీవితంలో నీ ఆశ మాత్రము అలసిపోకుండా ఉండాలి. ఏ రోజుకైనా ఆయన నీ జీవితంలో కార్యము చేయగలిగిన వాడు. ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు భంగపరచబడతావేమో కానీ నీ ఆశకు భంగం కానేరదు. యోసేపు తనది గాని దేశములో తల్లిదండ్రికి దూరంగా ఒంటరి బానిస జీవితము జీవిస్తూ దేవుని మీద తనకున్న ఆ మక్కువ, ఆశ, కోరిక దేవుడు కలిగించిందే ఆ కల కదా. దాని పట్ల ఎంత నమ్మకము, విశ్వాసత కలిగి ఉన్నాడో చూడండి. అది ఒక దినమున నెరవేర్పుకు రాగలిగింది. దేవుడు మిమ్మల్ని కూడా అలాగనే చేస్తాడు. అలసి ఉన్న నీ జీవితంలో నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. ఆ వాక్య భాగాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. అలసి ఉన్న నీ ఆశను ఆయనే నెరవేరుస్తాడు, తృప్తిపరుస్తాడు, ఫలభరితంగా చేస్తాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. కనుక మీరు మీ జీవితంలో తృప్తి లేకుండా ఉన్నారేమో, సంతృప్తి లేకుండా ఉన్నారేమో. నిజంగా దేవుడు అద్భుతము చేయవాడు, సంతృప్తిని ఇచ్చేవాడు. నీ ఆశను యాక్చువల్గా ఆ ఆశను కలిగించిన వాడే దేవుడు. మనం ఇంతగా ఆలోచన చేయము. నీలో ఆశను, దేవుని విషయంలో నీకు కలిగిన కోరికను కలిగించిన వాడు ఆయనే, దాన్ని ఫలింపచేవాడు ఆయనే. దేవుడి వాగ్దానము మీలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి,
ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.